సంక్రాంతి పండుగ వేళ టీడీపీ నేతలు దండుకున్నారు. పేకాట, జూదం, క్యాసినో పేరుతో కోట్లు గడించారు. నూజివీడు నియోజకవర్గం మీర్జాపురంలో టీడీపీ నేతలు క్యాసినో నిర్వహించారు. కోట్లల్లో పేకాట టర్నోవర్ వచ్చింది. క్యాసినో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. భారీ టెంట్లు, ఎల్ఈడీ స్క్రీన్లతో క్యాసినో నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గం మీర్జాపురంలో విచ్చలవిడిగా పేకాట జరుగుతూ ఉన్నా పోలీసులు కేసు నమోదు చేయలేదు. నూజివీడు నియోజకవర్గం మీర్జాపురంలో జరిగిన క్యాసినో నిర్వాహానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, బహిరంగంగా ఇంత జరుగుతున్న పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మహేశ్వరి, గత 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు సంక్రాంతి పేరుతో ప్రజల్ని ఏ విధంగా దోపిడీ చేశారో, ఏ విధంగా సంక్రాంతిని తమకు ఆదాయాన్ని సృష్టించేటువంటి మార్గంగా మలుచుకున్నారో స్పష్టం చేయడానికి తాజాగా వెలుగు చూసినటువంటి దృశ్య నిరసనం. ఎప్పుడూ లేదు, ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి ఒక విషయ సంస్కృతిని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మనం చూస్తున్నటువంటి దృశ్యాలు సాక్షాత్తు మంత్రి పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నూజివీడు నియోజకవర్గంలోని మీర్జాపురంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ క్యాసినో శిబిరానికి సంబంధించింది. మనం చూడొచ్చు, ఒక పెళ్లికి ఏ విధంగా అయితే భారీ సెట్టింగ్ వేసి ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి డే అండ్ నైట్ ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేస్తారో అదే తరహాలు ఇక్కడ విచ్చలవిడిగా జోదం నిర్వహించడం కోసం క్యాసినో నిర్వహించారు. అక్కడికి క్యాసినో జరుగుతుందన్న విషయం పోలీసులకు కూడా 3 రోజుల పాటు తెలుసు. అక్కడికి వెళ్ళిన వారికి తెలుసు, చూసిన వారికి తెలుసు. సో ఈ రోజు మనకు ఆ లోపల ఏ విధంగా క్యాసినో నిర్వహించారో, ఎలాంటి ఏర్పాటు చేశారో, ఏ విధంగా లక్షల రూపాయలు పెట్టి పేకాట అక్కడ జరిపించారన్న విషయానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. సో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో అత్యధికంగా బరులను ఏర్పాటు చేయడం, కోడి పందాల పేరుతో, సంక్రాంతి సంబరాల పేరుతో బరులు ఏర్పాటు చేసి వాటి వెనక ఈ విధంగా పేకాట దందాను తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించారని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇది విజయవాడ నడిబొడ్డున జరిగింది, అదేవిధంగా మీర్జాపురంలో జరిగింది, రామవరపాడులో జరిగింది, కేసరపల్లిలో జరిగింది, కృష్ణా జిల్లాలోను, అదేవిధంగా గోదావరి జిల్లాలోను, సాక్షాత్తు హోంమంత్రి అనిత ప్రాతినిధ్యమైనటువంటి అనకాపల్లి జిల్లాలో కూడా ఇదే తరహా క్యాసినోలు నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఇంత పబ్లిక్ గా జరిగింది, ఇంతలా విజువల్స్ కూడా బయటకు వచ్చినా సరే పోలీసులు ఇప్పటి వరకు ఈ క్యాసినో నిర్వహించిన వాళ్ళపైన, తెలుగుదేశం పార్టీ నాయకులపైన ఒక్కరిపైన కూడా కేసు పెట్టకపోవడం పట్ల మాత్రం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. మహేష్, రైట్, థ్యాంక్ యూ సతీష్. రెండో